అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను కుర్షల అంజిరెడ్డి కాబోయే ఎమ్మెల్యే అని ఒక ప్రోగ్రాం చేస్తున్నా. అది నా చిన్ననాటి కళా రాజకీయం అని. ఊర్లో ఏ సమస్యలు ఉంటాయి, గెలిచినాక కొందరు గతం మర్చిపోతారు. ఎందుకంటే గెలిచిండ్రు కదా, కడుపుండి అన్నం తిన్నాక ఆకలైన సంగతి మరి వానికి ఎందుకు, అట్లా అయిపోతుంది రాజకీయం అంటే. అప్పటికాడికి ప్రజలు కూడా ఏం చేస్తారంటే, ఓ బిర్యానీకో, ఓ కళ్ళు సీసకో, ఓ సరాయి సీసకో లోనై వాళ్ళు మర్చిపోతున్నారు. ఎమ్మెల్యేని మర్చిపోతున్నారు, ఎమ్మెల్యే కూడా ప్రజలను మర్చిపోతున్నారు. అందుకోసం నాకు తెలిసిన చిన్న భాషలో, నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్లో తప్పులుంటే ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్స్లో. నేను మళ్ళీ సర్దిద్దుకుని ఇంకా ఏం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఊర్లో చాలామందికి మంచినీరు సౌకర్యం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఎన్నో రోజు 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది విద్య కరెక్ట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే అంటే వాళ్ళ అసొంటి వాళ్ళని చూసుకోవాలి తప్ప, ఏదో ఆర్థికంగా ఉండి ఉండే రాజకీయ నాయకుల్ని ఎమ్మడేసుకొని వాళ్ళ కార్లు, లోన్లు, కాంట్రాక్టుల్లో కట్టుపెట్టడం కాదండి. ప్రతి ఒక్కరు పేదవాడిని చూసి, గ్రామంలో ఉన్న విలేజ్, మండల్ లెవెల్ ఏ ప్రాబ్లం ఉంది, జిల్లా లెవెల్ ఏ ప్రాబ్లం ఉంది, కరెంటు బాగుందా, లైట్స్, వీధి లైట్లు ఉన్నాయా, ఆ గేరీలో ఏమవుతుంది, అసలు ప్రజలందరూ మంచిగా ఉన్నారా, ఎవరికి అంతా మనిషిని మంచిగా చూసుకుంటున్నారా, లేకపోతే కులమతాల భేదాలతో ఇబ్బంది పడుతున్నారా, ఏదన్నా తప్పులుంటే ఒక పెద్దన్నగా ఉంటాడు కాబట్టి మంచిగా ఉండాలని ఈ రాజకీయాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, తాలూకాని ముందడుగు తీసుకుపోతారని హృదయపూర్వకంగా ధన్యవాదాలు.